సార్ ఇప్పుడు తుల్లో టీడీపీ గెలవచ్చు అంటారా? తుల్లో టీడీపీ గెలడం మాత్రం తథ్యమండి. టీడీపీకి తుల్లో అంత మెజారిటీ లేదు. సో ఇప్పుడు ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన ఆవిడ దివ్య అనే ఆవిడ విద్యావంతురాలండి. ఆవిడ గెలిచిన వెంబటే తునిని డెవలప్ చేస్తారని మాలాంటి యువకులకు ఆవిడ మాట ఇచ్చారు. అలాగే తునికి మన గవర్నమెంట్ లేడీస్ బిఎస్సి నర్సింగ్ మనకి హాస్టల్ అనేది అలాగే కాలేజ్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆవిడ గెలడం అయితే గ్రామ లెవెల్లో ఆవిడకి మంచిగా ఎంతో జనాభా ఆదరిస్తూ ఉన్నారండి. ఆవిడని గెలిపించడానికి ఎంతో ఆదరణతో పనిచేస్తాం మాలాంటి యువకులు. ఆవిడ గెలాలి. అలాగే మనకి తంగులు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా పైన గెలాలండి. ఈ ప్రభుత్వం చాలామందిని నిర్మూలన చేస్తుందండి. ఈ ప్రభుత్వం పోవాలి. మాలాంటి యువత ఎంతో తీర్చిదిద్దాలండి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల టీడీపీకి ఏమన్నా బలం పెరిగిందంటారు ఇక్కడ లోకల్లో? అంటే మీకు ఇక్కడ సాధారణంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మా తుని కాన్స్టిట్యున్సీ అనేది ఓసీ ఎక్కువ ఉంటారండి. మా అందరూ కలిపి ఐక్యంగా మొత్తం ఈ తుని కాన్స్టిట్యున్సీలో ఎటువంటి గోళ్ళు ఉండవు. మేము కళ్యాణ్ గారు రావడంతో టీడీపీకి ఇంకా బలం పెరిగింది. అలాగే రాజాను ఓడించాలనే తథ్యంతోనే మేము అందరం కలిపి పనిచేస్తున్నామండి. ఇది వరకు ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. కాబట్టి మాకు బలం పెరిగింది. మేము మా దివ్యమ్మ గారిని గెలిపిస్తాం. మనకి తంగులు ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా గెలిపించడానికి కృషి చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అంటారు ఈసారి? పక్కా సూపర్ గా పిఠాపురం నుంచి కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. ఇంకోటి మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఏమైనా ఉంది? ఎందుకంటే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే కూటమిలో కలవక ముందు వరకు ఆయన సీఎం క్యాండిడేట్. ఆయన కూటమిలో కలిసిన తర్వాత ఇప్పుడు సీఎం కింద కాదు ఆయన. సో దానికి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? మేము దానికి ఏం ఫీల్ అవ్వలేదండి. ఈ దుర్మార్పుకు జగన్ దించాలనే ఒక తపనతోనే మేమంతా పనిచేస్తాం. ఎన్డీఏకి మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి యువత మొత్తం రెడీగా ఉన్నారండి. 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంతే స్థాయిలో సపోర్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళిన ర్యాలీలు అని. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. సో అలాంటిది ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చా? ఈసారి పక్కాగా పిఠాపురంలో కళ్యాణ్ గారు గెలుస్తారు. ఫస్ట్ గా 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడిగేస్తారు. ఫస్ట్ సీటు కూడా ఏపీలో ఇదే. ఈ జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నది మన ఈ కాకినాడ జిల్లా మొత్తం. మనం మీరు తురుగు చూసుకో అవసరం లేదండి. ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూశారు కదా మీరు, అందులో మీకు ప్లస్ ఏమనిపించింది, మైనస్ ఏమనిపించింది? మా సైడ్ మాది తొన్నింగ్ మండలం అండి. మా సైడ్ దివిస్ బంగాళాఖాతంలో కలిపేస్తాం ఆయన ఒక మాట నిర్ధారణ చేసి మా పెదల ముందు మేమే వైఎస్ఆర్ చేసి అతను కల్పించాం. కానీ పెదల ముందు నిర్ధారణ చేసి దివిసి మళ్ళీ మా ఎదుర్కొంటాను తెచ్చిపెట్టమని ఒక పెద్ద తప్పు. అది ఆ తప్పు వల్ల మా పెదలందరూ రివర్స్ అవి చంద్రబాబు నాయుడు 200 సీట్లతో గొప్ప మెజార్టీతో గెలుపు పొందుతాడని మేము ఇంకా పక్క దివ్య గారు 40,000 ఓట్లతో మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మనకి పైన చంద్రబాబు నాయుడు పక్కాక. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు ఏదైనా ఆలోచించి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆ రోజు తినేద్దామని చేస్తాడు. అది ఉద్యోగాలు అయినా కూడా ఎక్కువ వచ్చాయి కదా మనకి. వాళ్ళు మాకేం ఉద్యోగం కాదు కదా, రోడ్డు మీద పడిపోయి ఇవాళ కొట్లు ఎట్టుకుంటే అట్టుకుంటే పరిస్థితి వచ్చేసింది. దానివల్ల మాకు పక్క మాట ఇచ్చాడని అక్కడ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మీటింగ్ పెట్టి అక్కడ మాట్లాడే సత్తా చూపించాడు. అక్కడ చూపించి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ అదే దివిస్ కోసం మాట్లాడి. సో మొత్తానికి కూటమి పార్టీ గెలిస్తే మీకు మంచి జరగచ్చు? మాకు మంచి జరుగుతుంది. ఓకే, అది ఆల్రెడీ చూసాము. అదే ఇంత దారుణం అయితే జరగదు. ఎందుకంటే మంచి జరగాలి తప్ప ఇంత దారుణం ఎప్పుడు జరగదు.